ప్రస్తుతం చేతిలో ఫోన్ లేని వారు ఎవరు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టెలికాం కంపెనీలు పెరగడం, రకరకాల ఆఫర్లు అందించడంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ మించి సిమ్‌లు తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో ఫోన్‌లు రావడంతో చాలా మంది ఒకటికి మించి ఎక్కువ సిమ్‌లు కార్డులు కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి ఎన్ని సిమ్ కార్డులు కలిగి ఉండవచ్చు? అసలు నిబంధనలు ఏం చెప్తుందని ఇప్పుడు తెలుసుకుందాం. ఉచితంగా లభిస్తున్న చాలా మంది సిమ్ కార్డులు వాడేసి వాటిని బ్లాక్ చేయకుండా పక్కన పడేస్తుంటారు. అలాగే ఆధార్ కార్డులను దుర్వినియోగం చేస్తూ కొందరు మనకు తెలియకుండానే మన ఆధార్ కార్డ్‌తో సిమ్ కార్డ్‌లు తీసుకుంటున్నారు. ఇక సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డ్‌తో గరిష్టంగా 9 సిమ్ కార్డ్‌లు తీసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది అధికారులు చెప్తున్నారు. నేరాలు జరిగే అవకాశాలు తగ్గించేందుకే బల్క్‌లో సిమ్ కార్డ్‌లు తీసుకోవడం నిషేధించడం. ఇంతకీ మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్‌లు ఉన్నాయో ఎప్పుడైనా సందేహం వచ్చిందా? అయితే దీనికోసం కూడా ఒక మార్గం ఉంది. మీ ఐడియా అనగా ఐడీ కార్డుపై ఎన్ని సిమ్‌లు ఆధార్ కార్డ్ కావచ్చు, ఐడీ కార్డు సంబంధించి ఉన్నాయో తెలుసుకోండి. టెలికాం అనాలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్ ఏదైతే కన్స్యూమర్ ప్రొటెక్షన్ టీఎఫ్‌సి అనే ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చింది. దీని సాయంతో ఆధార్ కార్డ్‌పై ఎన్ని సిమ్ కార్డులు జారీ చేశారో తెలుసుకోవచ్చు. మీ ఫోన్‌లో ఎవరైనా దొంగిలించినట్లయితే దాన్ని బ్లాక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇందుకోసం ఏదైతే నేషనల్ సాతి డాట్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి అనంతరం సిటిజన్ సెంటర్ సర్వీస్ కింద కనిపించిన ఆప్షన్‌లు నౌ యువర్ మొబైల్ కనెక్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మీ మొబైల్‌లో నంబర్ క్యాప్చా కోడ్‌ని అయితే ఎంటర్ చేయాలి. వెంటనే మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఆ యూజర్ పేరిట ఉన్నటువంటి మొబైల్ నంబర్‌ని అయితే జాబితా ప్రత్యక్షమవుతుంది. అందులో ఉన్నటువంటి ఫోన్ నంబర్‌లు మీవేనా కాదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ మీవి కాకపోతే వెంటనే అక్కడ బ్లాక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది.